హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు మార్ఫాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఇచ్చాను. 2026 మనం జరిగిన నీట్ ఎగ్జామ్లో రీ ఎగ్జామ్లోనూ ఉంది, క్యాన్సర్ అయిన ఎగ్జామ్లోనూ ఉంది. అది కూడా సేమ్ టైప్ ఉంది, సేమ్ సబ్జెక్ట్, సేమ్ టైప్ మ్యాచింగే ఇచ్చాడు. అది కూడా ప్లాసెంటేషన్ మీద ఇచ్చాడు. కాకపోతే కొద్దిగా శాంపిల్ ఎగ్జాంపుల్స్ మార్చాడు అంతే. సో అంత ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో 2026 రీ ఎగ్జామ్లో ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్స్ మ్యాచింగ్లో ఇచ్చాడు, సేమ్ ఇచ్చాడు. మళ్ళీ 26 క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో కూడా సాధారణంగా స్టూడెంట్స్ క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో మళ్ళీ ఏం రాదులే అన్నట్టుకుంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేదానికి 2024లో స్టేమెన్ బండిల్స్ ఫామ్ అవుతాయి, మోనోడెల్ఫస్ అని, డయాడెల్ఫస్ అని, పాలిడెల్ఫస్ అని. దాని మీద మ్యాచింగ్ ఇచ్చాడు. 2023లో కెలాట్రోపిస్ యాస్టివేషన్ ఏంటి అని అడిగాడు. హియాస్ దట్ ఇస్ ద వాల్వేట్. అండ్ 2022లో వ్యాక్సిలరీ ఎగ్జాంపుల్ పైసమ్ సెటాయివం, అది సైంటిఫిక్ నేమ్ ఇచ్చాడు, పైసమ్ సెటమా అంటే పియా. నెక్స్ట్ వచ్చేదానికి 2021లో డయాడెల్ఫస్ ఎగ్జాంపుల్ దట్ ఇస్ ద పియా ఇచ్చాడు. ఈ విధంగా చూస్తే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. నాట్ ఓన్లీ ఫర్ నీట్ ఎగ్జామ్, మీ బోర్డ్ ఎగ్జామ్ కూడా మినిమం 5-6 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి. సో జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ తెలుసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే మనం 100 బిట్లు తయారు చేయొచ్చు, కానీ 100 బిట్లు చదివితే నీకు ఏం రాదు. బట్ ద థింగ్ ఈజ్, ఇది జాగ్రత్తగా కాన్సెప్ట్ తెలుసుకుంటే వాడు ఎలాగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇందుట్లో పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ ఎలా ఫామ్ అవుతాయి, ఏంటి, వాటిలో డిఫరెంట్ మనం చూడబోతాం. నౌ ఏ కంప్లీట్ ఫ్లవర్ హ్యాస్ 4 whorls ఆన్ థలామస్. ఇవన్నీ నిన్నటి జరిగిన వీడియోలో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటది? ఇన్ఫ్లోరసెన్స్ అండ్ జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫ్లవర్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నిన్న వీడియో అండ్ ఈ వీడియో కనుక చూస్తే మీకు నీట్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ, 2 కూడా రావచ్చు. ప్లస్ నిన్నటి వీడియో ఇవాళ వీడియో కనుక చూస్తే మీరు గ్యారంటీగా మీరు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే 5-6 మార్కుల క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. దీంట్లో ఈచ్ పాయింట్ నేనేం చేశానంటే మీకు డిఫరెంట్ కలర్స్లో పాయింట్లుగా చూపించా. దాన్నే మీకు నోట్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది. నౌ యు సీ ఏ కంప్లీట్ ఫ్లవర్ హ్యాస్ 4 whorls, హ్యాస్ క్యాలెక్స్, కొరల్లా, ఆండ్రీషియం అండ్ గైనీషియం. అంటే దాన్ని చూపించడానికి మీకు ఈ డయాగ్రామ్ పెట్టాను ఇక్కడ. ఇది మన టెక్స్ట్బుక్లోనే వేరే చోట ఉంది. నౌ యు సీ హియర్ 4 whorls, that is calyx, corolla, andrecium and gynecium. Now you see calyx, first outermost whorl. ఇవన్నీ చెప్తాడు మళ్ళీ మన దాంట్లో కూడా. calyx outermost whorl, this one, and corolla second whorl from the outside, and andrecium third whorl, మూడవ whorl, and gynecium సెంటర్లో ఉండేది, ఇట్ ఇస్ ద 4th whorl. ఈ 4 whorls ఏంటి అనేది బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో ఈ 4 whorls ఈ విధంగా అరేంజ్ ఉంటాయి. దే ఆర్ ద క్యాలెక్స్, కొరల్లా, ఆండ్రీషియం అండ్ గైనీషియం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనకి డీటెయిల్గా చూస్తాం. నౌ యు సీ క్యాలెక్స్ ఈజ్ అవుటర్ మోస్ట్ whorl. చూపించాను కదా మీకు దాంట్లో కూడా. అవుటర్ మోస్ట్ whorl, ఇట్ కంపోజ్డ్ ఆఫ్ ద సెపల్స్. sepals ఉండే. ఆన్ ద సెపల్స్ ఆర్ దే యూజ్ టు లీఫ్ లైక్ స్ట్రక్చర్స్, కొంచెం లీఫ్ లాగా ఉంటాయి. వాటి యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద బడ్, ఫ్లోరల్ బడ్. ఫ్లవర్ బడ్ షేప్లో, బడ్గా చిన్న బడ్ లాగా ఉన్నప్పుడు అది కవర్ అయ్యి ఉంటుంది. ఆ కవర్ అయ్యి ఉండేది ఏంటి అని అడిగినా కానీ అదే సెపల్స్. అదే ప్రొటెక్షన్ పర్పస్. అండ్ గ్రీన్ ఇన్ ద కలర్. ఎందుకు చెప్తున్నానంటే ఇది వేరే చోట వస్తుంది, గ్రీన్, అది తర్వాత చెప్తా మీకు. సో క్యాలెక్స్ ఈజ్ అవుటర్ మోస్ట్ whorl అండ్ మెంబర్స్ ఆర్ కాల్డ్ సెపల్స్. దాంట్లో పార్టిసిపేట్ చేసే మెంబర్స్ని ఏమంటాం? సెపల్స్ అంటాం. సెపల్స్ ఆర్ లీఫ్ లైక్ విత్ గ్రీన్ ఇన్ కలర్ అండ్ ప్రొటెక్ట్ ద ఫ్లవర్ ఇన్ బడ్ స్టేజ్. బడ్ స్టేజ్లో ప్రొటెక్ట్ చేస్తుంది. వీటిల్లో మళ్ళా ఇవన్నీ కనుక ఇట్లా కలిసిపోయి కప్పులాగా కనుక ఉంటే అది ఒక టైపు, యునైటెడ్. కాకుండా విడివిడిగా కనుక ఉంటే దట్ ఈస్ సపరేట్ టైప్. సో
దట్ ఈస్ యునైటెడ్ సెపల్స్ ఆర్ గామోసెఫాలస్. గామోసెఫాలస్ మీన్స్ ఆల్ ఆర్ కప్ లాగా మనకి ఒకదానికొకటి కలిసిపోయి ఉంటే గామోసెఫాలస్. ఫ్రీ కండిషన్ ఉంటే పాలీసెఫాలస్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ బిట్లు. ప్రతిదీ ఇంపార్టెంట్. దీంట్లో వదిలేయడానికి మీకు ఏమీ లేదు. ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. సో దీంట్లో మనకు ఏమర్థమైంది? ది అవుటర్ మోస్ట్ హోరల్ ఇట్ ఈస్, అండ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సెపల్స్. సెపల్స్ విల్ బి ద లీఫ్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ద బడ్ స్టేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ మే బి ద యునైటెడ్ కండిషన్, దెన్ గామోసెఫాలస్, ఆర్ free condition, that is polycephalus. Okay, now we will see the corolla. Corolla second horror చూపించాను కదా, డయాగ్రామ్ లో కూడా చూపించాను మీకు సెకండ్ హారల్. సో సెకండ్ హారల్ లో ఉన్న దాని corolla, దిస్ ఈజ్ ఆల్సో కంపోజ్డ్ ఆఫ్ సమ్ పొలారల్ అపెండేజెస్ అంటే విచ్ ఆర్ పార్టిసిపేటింగ్. అది కూడా మీకు నేను వీడియోలో చెప్పాను మీకు అంతా, అది కూడా చూడాలి మీరు. సో ఆ దాంట్లో ఇది కంపోజ్డ్ ఆఫ్ ఏముంటాయి దీంట్లో? పెటల్స్ అంటాం. Petals together is called as a corolla. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క వర్క్ ఏంటి? ఇది ప్రధానంగా ఇది పెటల్స్ ఆర్ ఇన్ ద అట్రాక్టివ్ కలర్స్. మనం ఫ్లవర్స్ని చూస్తున్నప్పుడు డిఫరెంట్ కలర్స్లో అట్రాక్టివ్గా చాలా అందంగా కనపడుతుంది అంటే బికాజ్ ఆఫ్ పెటల్స్. సో వై ఇట్ ఈస్ దట్ మచ్ అట్రాక్టివ్ మీన్స్ ఇట్ ఈస్ టు అట్రాక్ట్ ద పాలినేటర్స్. పాలినేషన్ జరగడానికి ఇన్సెక్షన్ అట్రాక్ట్ చేయాలి, ఆకర్షించాలి, దానికోసంగా పనికొస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా యునైటెడ్గా ఉండొచ్చు లేకపోతే ఫ్రీగాను ఉండొచ్చు. యునైటెడ్గా ఉంటాను గామా పెటాలస్, విడివిడిగా ఉంటాను పాలీపెటాలస్. గామా పెటాలస్ అండ్ పాలీపెటాలస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఈ పెటల్స్లో ఫ్లవర్లో ఏ పార్ట్ లేదు. ఈ హోరల్లో ఇది ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ యూజ్ టు ఫార్మ్ డిఫరెంట్ షేప్స్. మీకు ఫ్లవర్స్ రకరకాల సైజులు, రకరకాల రంగులు, రకరకాల ఆకారాల్లో ఉంటుంది, షేప్స్లో ఉంటాయి. దట్ ఈజ్ బికాజ్ డిఫరెంట్ షేప్స్లో ఉండేది బికాజ్ ఆఫ్ పెటల్స్. దట్ ఈస్ ద corolla. అర్థమైంది కదా? నెక్స్ట్ యాస్టివేషన్. వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్గా ఎస్ఏ క్వశ్చన్ కింద కూడా అడుగుతుంటాడు. దీంట్లో ఈ సెపల్స్ పెటల్స్ హోరల్లో ఉన్నాయి. ఏ హోరల్? అవుటర్ హోరల్లో ఉన్న సెపల్స్, తర్వాత నెక్స్ట్ హోరల్లో ఉన్న పెటల్స్. ఈ రెండింటిని ఏమంటాం అన్నది నిన్న వీడియోలో చూసాం. దట్ ఈస్ అసెసరీ ఆర్గాన్స్. సో వీటిల్లో ఇవి బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో కంపోజ్ ఆఫ్ సెపల్స్, క్యాలెక్స్ కంపోజ్ ఆఫ్ సెపల్స్ అండ్ corolla కంపోజ్ ఆఫ్ పెటల్స్. ఈ సెపల్స్ పెటల్స్ బడ్ స్టేజ్లో బాగా ముడుచుకొని ఉంటాయి. అవి ఒక పద్ధతి ప్రకారం ముడుచుకొని ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం ఒకదాని మీద ఒకటి ఉంటాయి. దాన్నే ఈస్టివేషన్ అంటాం. సెపల్స్ పెటల్స్ హౌ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద బడ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈస్టివేషన్. అది పర్టికులర్ షేప్ పద్ధతి ప్రకారం ఉంటాయి. దాన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెపల్స్ కావచ్చు, సెపల్స్కి ఒక రకమైన ఈస్టివేషన్ ఉండొచ్చు, పెటల్స్ ఇంకో రకం ఉండొచ్చు, రెండింటికి ఒకే రకం ఉండొచ్చు. ఇవన్నీ మీకు టాక్సానమీలో వస్తాయి మళ్ళీ. అందుకని చాలా క్లియర్గా జాగ్రత్తగా తెలుసుకోండి. అరేంజ్మెంట్ ఆఫ్ ద సెపల్స్ ఆర్ పెటల్స్ ఇన్ బడ్ స్టేజ్ ఇన్ సేమ్ హోరల్ నోన్ యాజ్ యాస్టివేషన్. సేమ్ హోరల్ అంటే ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? ఒకే హోరల్లో ఉన్నాయి. ఒకే ఫ్లవర్లో ఒకే హోరల్లో ఉన్నప్పుడు అవి ఒకదాన్ని ఒకటి ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి అన్న దాని మీద మనం దాన్ని ఈస్టివేషన్ అంటాం. ఎస్టివేషన్. వీటిల్లో వాల్వేట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, వ్యాక్సెల్లరీ 4 టైప్స్ మెయిన్ టైప్స్. దీంట్లో చూడండి, ఇక్కడ చూస్తే మీకు దే ఆర్ జస్ట్ టచింగ్ వన్ టు అనదర్, దట్ ఈస్ వాల్వేట్. ఈ ఏమైనా ఒక ఎడ్జ్ ఏమన్నా ఒకదాని రెండో దాని కిందకి వెళ్ళింది, తర్వాత దాని ఎడ్జ్ ఏమన్నా దీని కిందకి, ఇలా ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఒక ఎడ్జి నెక్స్ట్ దానికి ఓవర్లాప్ అయితే ఇంకొక ఎడ్జ్ ఏమన్నా ఇంకో దాన్ని ఇది ఉంటుంది. 1/1 ఒక ఎడ్జి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకో రెండో దానికి. సో ఒక ఎడ్జ్ బయట, ఒక ఎడ్జ్ లోపల, ఈ విధంగా ఒక అంటే ఏంటంటే ఒక పేపర్స్ తీసుకొని ఇలాగ ట్విస్ట్ చేసామనుకో మిఠాయి పొట్లం లాగా, దాన్ని వాట్ ఇట్ ల్యాప్ అండ్ ఇట్ ఈస్ కాల్ ట్విస్టింగ్. అందుకని ట్విస్టెడ్ అన్నాం. ఒక్కొక్క పెటలు ఇంకో దాన్ని
కవర్ చేస్తుంది. ఒక ఎండ్ కవర్ చేస్తుంది, రెండో ఎండ్ ఏమో ఇంకో దాన్ని కవర్ చేస్తుంది, ఇంకో దాన్ని ఒక ఎండ్ ఏమన్నా ఇంటర్నల్గా వెళ్ళిపోతుంది, రెండో దాని కిందకి వెళ్తుంది, ఇంకో ఎండ్ ఏమన్నా దాని కింద దాని పైన ఉంటుంది. సో ఈ విధంగా ట్విస్టెడ్ టైప్ అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఇంబ్రికేట్, ఇక్కడ ఒక ఆర్డర్ లేకుండా ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఒకటి కంప్లీట్ లోపలికి ఉంది, ఒకటి కంప్లీట్ బయటకు ఉంది, మూడేమన్నా ఒకదానికి ఒకటి ఓవర్లాప్ చేస్తూ ఉన్నాయి. పర్టికులర్ ఆర్డర్ లేకుండా కనుక ఉంటే, అరేంజ్ అయ్యి ఉంటే, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంబ్రికేట్. ఇక వ్యాక్సెల్లరీకి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ సైజులో ఉన్నాయి, కానీ ఇక్కడ సైజులు మారిపోయినాయి. పెటల్స్ యొక్క సైజు మారిపోయింది, మెయిన్లీ ఇన్ ద ఫ్యాబేసి ఫ్యామిలీ. ఏంటి, ఒకటి ఏమన్నా చాలా పెద్దదిగా ఉంది, తర్వాత ఏమన్నా చిన్నగా ఉన్నాయి, దానికన్నా చిన్నగా ఉండే ఇంకో పేరు. సో ఈ 5 వాటిల్లో ఒకటి పెద్దదిగా ఉన్నదాన్ని స్టాండర్డ్ పెటల్ అంటున్నాం. ఇది పోస్టీరియర్ సైడ్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ పెటల్ ఏం చేస్తుంది, ఇలా ఉండి దాని కింద ఉన్న వేరే పెటల్స్ని కవర్ చేస్తుంది, ఈ విధంగా కవర్ చేస్తుంది. దాన్ని స్టాండర్డ్ పెటల్ అంటే, ఇది కవర్ చేసే సైడ్ పెటల్స్ రెండింటిని ఏమంటాం, దే ఆర్ కాల్డ్ యాజ్ వింగ్ పెటల్స్. వింగ్ పెటల్స్ అన్ని 2, స్టాండర్డ్ పెటల్ అన్ని 1. ఇది కూడా అడుగుతాడు, ఎట్టాగైనా అడగచ్చు, జాగ్రత్తగానండి. సో స్టాండర్డ్ పెటల్ సైజ్ ఇస్ వెరీ లార్జ్ అండ్ ఇట్ యూజ్ టు కవర్ వింగ్ పెటల్స్ ఇన్ ద బోత్ ద సైడ్. ఈ సైడ్ కవర్ చేసింది, ఈ సైడ్. సరే, వింగ్ పెటల్స్ తర్వాత కింద ఇంకొక పేర్ ఆఫ్ పెటల్స్ ఉన్నాయి, దాన్ని కీల్ పెటల్ అంటాం. ఈ కీల్ పెటల్ విల్ బి కవర్డ్ బై వింగ్ పెటల్స్. ఈ వింగ్ పెటల్స్ దేంతో కవర్ అయ్యింది, స్టాండర్డ్ పెటల్స్. నెక్స్ట్ ఈ వింగ్ పెటల్స్ కీల్ పెటల్ని కవర్ చేస్తూ ఉంటాయి. సో కీల్ పెటల్స్ ఏంది, వీటికన్నా కూడా చిన్నగా ఉన్నాయి. సో స్మాలెస్ట్ పెటల్స్ ఇన్ ద వ్యాక్సెలరీ ఈజ్ ద కీల్ పెటల్. ఇట్టా కూడా అడుగుతాడు, ఏది అడగడు, ఇది అడుగుతాడని లేదు. అది పెద్దది ఏమన్నా ఇది, చిన్న ఏమన్నా ఇది, పక్కన ఉన్నటిని ఏమన్నా వింగ్ పెటల్స్ అంట. వీటి గురించి ఇదిగోండి ఇక్కడ కూడా చూపించాడు, విడివిడిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ట్విస్టెడ్, పొట్ల అందిపినట్టుగా ఉంది. ఇదేమన్నా ఒకటి ఇది ఈ విధంగా ఉంది, ఇంకోటి ఏమన్నా ఈ విధంగా ఉంది. నౌ విల్ సీ ద మెయిన్ టైప్స్ ఆఫ్ ఆర్. ఏమిటి దీంట్లో ప్రధానంగా ఉన్న మెయిన్ టైప్స్? దే ఆర్ వాల్వేట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్ అండ్ వ్యాక్సెలరీ. 4 టైప్స్ చూపించాం కదా. ఒక్కో దాన్ని మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. వెన్ సెపల్స్ ఆర్ పెటల్స్, ఇది ఈస్టివేషన్ ఈజ్ మెంట్ ఫర్ ద, దేనికి సెపల్స్కి వేరుగా ఉండొచ్చు, పెటల్స్కి వేరుగా ఉండొచ్చు, 2 కూడా ఒకే రకంగానే ఉండొచ్చు. చెప్పా, మళ్ళీ ఒక్కోసారి చెప్తున్నా. సో వెన్ సెపల్స్ ఆర్ పెటల్స్ జస్ట్ టచింగ్ అదర్ ఇన్ ద సేమ్ హోరల్, ఆ హోరల్లోనే ఒకదానికి ఒకటి టచ్ అవుతూ ఉంటే, ద హోరల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాల్వేట్. ఎగ్జాంపుల్ కెలాట్రోపిస్. ఇది కూడా ఇంపార్టెంట్, అడిగాడు ఒకసారి, చూపించాను కదా ఇందాక. ఓకే, నెక్స్ట్. సో వాల్వేట్ అంటే ఏంది, జస్ట్ ఇట్ ఈజ్ టు టచ్, ఇట్ వోంట్ ఓవర్లాప్ వన్ అనదర్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాల్వేట్. ఎగ్జాంపుల్ కెలాట్రోపిస్. నెక్స్ట్ వచ్చేసరికి ట్విస్టెడ్. ఒక మార్జిన్, వన్ మార్జిన్ ఆఫ్ సెపల్ ఆర్ పెటల్ ఓవర్లాపింగ్ ద అదర్ ఈజ్ నోన్. ఒకదాన్ని ఇంకో దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది, అలా మొత్తం కూడా ఉంటాయి, చూపించే మీకు. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్విస్టెడ్. ఎగ్జాంపుల్ వచ్చి చైనా రోజ్, లేడీ ఫింగర్ అండ్ కాటన్. కాటన్లో కూడా ఈ విధంగా ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా అందుకనే చెప్పే, చాలా బిట్లు ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంబ్రికేట్. దే ఆర్ ఓవర్లాపింగ్ నాట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్ ఆర్ నోన్ యాజ్ ఇంబ్రికేట్. ఒకటి కమ్యూనిటీ లోపలికి ఉంది, ఇంకోటి బయటకు ఉంది, ఇంకోటి ఓవర్లాప్ అవుతుంది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా మొత్తానికి అన్నీ ఏదో కలిసిపోయి ఉన్నాయి, అలాంటి దాన్ని ఇంబ్రికేట్ అంటాం. కేషియా గుల్మోహార్, ఇది ఒకసారి అడిగాడు, మ్యాచింగ్లో అడిగాడు ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ టైప్ ఇది, ఏది వ్యాక్సెల్లరీలో. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వ్యాక్సెల్లరీ ఇన్ పియా. ఇన్ ద పియా అండ్ బీన్ విచ్ ఆర్ ఫ్యాబేసి కింద వస్తాయి. వీటిల్లో ఉండే స్పెషల్ టైప్ ఆఫ్ దాన్నే పాపులినేషియస్ కొరల్లా అని కూడా అంటాము, అది అక్కడ వస్తుంది. దీన్ని మనం వ్యాక్సెల్లరీ అంటాము. ఇది ఎట్లా ఉంటుందో చెప్పండి. స్టాండర్డ్ పెటల్ కవర్స్ ద బోత్ ద సైడ్ వింగ్ పెటల్స్. వింగ్ పెటల్స్ యూస్ టు కవర్ ద కీల్ పెటల్. కీల్ పెటల్స్ ఆర్ స్మాలెస్ట్ పెటల్స్. అదే సేమ్ థింగ్ ఇన్ పియా అండ్ బీన్. 5 petals, large standard petal overlaps 2 lateral wing petals.
అంతే కదా, వింగ్ పెటల్స్ కవర్ అయింది. వింగ్ పెటల్స్ ఓవర్లాప్ టు స్మాలెస్ట్ కీల్ పెటల్స్, దిస్ టైప్ ఆఫ్ నోన్ యాజ్ యాక్సెలరీ ఆర్ పాపిలియోనియేషియస్ కొరెల్లా. అర్థమైంది కదా. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఇది ఇంత ముందు వీడియోలో ఉన్నాయి మొత్తం కూడా మీరు చాలా ప్రాక్టీస్ కూడా చేయాలి, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలా, చూడకపోతే మర్చిపోతారు. ఎగ్జాంపుల్స్ చూశారు కదా, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ 2 హోరల్స్ అయిపోయింది. వాట్ ఈజ్ కెలాక్స్ అండ్ వాట్ ఈజ్ కొరల్లా, అది ఎలాగుంటే ఏంటి మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, థర్డ్ హోరల్ యాండ్రీషియం, ఫోర్త్ హోరల్ ఇది గైనీషియం. యాండ్రీషియం అండ్ గైనీషియం రెండు కలిసి ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటాం, లేకపోతే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని కూడా అంటాం. ఇది నిన్న దాంట్లో చెప్పాను, అది కూడా చూడండి. అది చూసి ఇది చూస్తే మీకు 1 బిట్ మీ చేతిలో ఉన్నట్టే, ఇంకోటి కూడా రావచ్చు. ఒక 5-6 మార్కులు క్వశ్చన్స్ గ్యారంటీ బోర్డు ఎగ్జామ్లో. ఓకే, యాండ్రీషియం అనేదానికి మనకి ఇట్ ఈజ్ ఎ రిప్రొడక్టివ్ ఆర్గాన్. విచ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్? యాండ్రీషియం మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, గైనీషియం మీద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. యాండ్రీషియంలో మనకి ఇట్ ఈస్ కంపోజ్ ఆఫ్ స్టేమెన్స్. సో స్టేమెన్స్ ఈజ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టాక్ ఆర్ ఫిలమెంట్. దీనికి ఒక స్టాక్ కానీ ఫిలమెంట్ కానీ ఉంటుంది. దాన్ని ఏమన్నా ఇక్కడ చూడండి మీరు, ఇది ఒక స్టాకు, ఇదేమన్నా యాంథర్, ఇదేమన్నా ఫిలమెంట్. ఇక్కడ చూపించడానికే మీకు దీంట్లో ఇక్కడ పెట్టిన. సో ఫిలమెంట్ అండ్ యాంథర్. యాంథర్కి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, దీంట్లో 2 లోబ్స్ ఉన్నాయి. బై లోబ్ జనరల్గా ఏముంటాయి, 2 లోబ్స్ ఉంటాయి. ఈచ్ లోబ్కి మళ్ళీ 2 టీకా ఉంటాయి, ఛాంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క లోబులో 2 ఛాంబర్స్, అలాంటి 2 లోబ్స్ ఉంటాయి. దేంట్లో ఉంటాయి, యాంథర్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి యాంథర్ మోస్ట్లీ బైలోబ్ అండ్ ఈచ్ లోబ్ 2 ఛాంబర్స్. ఈచ్ ఛాంబర్ హ్యాస్ 1 pollen sac. సో ఎన్ని పాలన్ శాఖలు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎందుకు? బికాజ్ 2 లోబ్స్, ఒక్కొక్క దాంట్లో 2 ఛాంబర్స్, ఒక్కొక్క ఛాంబర్లో ఒక్కొక్క పాలన్ శాఖ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్త గుర్తుపెట్టుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అసలు స్టెరైల్ అంటే అది స్టేమెనే, కానీ దాంట్లో పాలిన్ గ్రెయిన్ ప్రొడ్యూస్ అవ్వదు. అలాంటి దాన్ని స్టెరైల్ అంటాం. ఆ స్టెరైల్ దాన్ని ఏమంటామంటే స్టామినోడ్ అంటాం. ఇది సపరేట్గా ఇచ్చాడు. ఇది చాలా జాగ్రత్త, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎప్పుడో తగులుద్ది ఇది స్టామినోడ్ అంటే ఏంటి అని అడుగుతాడు. స్టామినోడ్ మీన్స్ స్టెరైల్ స్టేమెన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టామినోడ్. గుర్తుపెట్టుకోండి. అంటే అదే పాలిన్ గ్రెయిన్ ప్రొడ్యూస్ చేయదు, అలాంటి స్టేమెన్ ఏమంటారని కూడా అడగచ్చు. నెక్స్ట్ స్టేమెన్స్ ఇవి విడివిడిగా ఉండొచ్చు, కలిసిపోయి ఉండొచ్చు. కలిసిపోయి ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ స్టేమెన్ యొక్క ఫిలమెంట్ బయట ఉన్న పెటల్స్గా కూడా కలిసిపోయి ఉండొచ్చు. వీటిని బట్టి దే ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్. స్టేమెన్స్ యునైట్ విత్ పెటల్స్. బయట సెకండ్ హోర్లో ఏమున్నాయి, పెటల్స్ ఉన్నాయి. స్టేమెన్స్ ఎక్కడ ఉన్నాయి, థర్డ్ హోర్లో ఉన్నాయి. దీని ఫిలమెంట్ దానికి టచ్ అయిపోయి ఉంటుంది. దేనికి? పెటల్స్కి. దట్ ఈస్ కాల్డ్ ఎపి పెటాలస్. ఎపి పైన, పెటాలస్ పెటల్కి పైన. ఏంటది? స్టేమెన్ ఫిలమెంట్. సో ఎపి పెటాలస్. ఉదాహరణకి ఏంటంటే మనకి బ్రింజాల్. సో పెటల్స్ ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద పెటల్స్, దెన్ ఎపి పెటాలస్. కానీ పెటల్స్ కూడా లేకుండా ఉంటాయి. నిన్న వీడియోలు చెప్పా, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ పెరియాంత్ అన్నాం. సెపల్స్కి పెటల్స్ కనుక డిఫరెన్స్ ఏమి లేకుండా 2 ఒకే కలర్లోనూ ఒకే రకంగా ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరియాంత్. ఆ పెరియాంత్కి స్టేమెన్స్ కనుక అటాచ్ అయ్యి ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిఫిల్లస్. చూడండి ఎన్ని రకాలుగా తిప్పుతున్నాడు. సో స్టేమెన్స్ యునైటెడ్ పెటల్స్ కాల్డ్ ఎపిపెటాలస్. ఇన్ బ్రింజాల్ యునైటెడ్ విత్ పెరియాంత్ కాల్డ్ యాజ్ ఎపిఫిల్లస్. ఎగ్జాంపుల్ లిల్లీ ఫ్లవర్ ఎగ్జాంపుల్. అది నిన్న పెరియాంత్కి ఎగ్జాంపుల్ కింద లిల్లీనే ఇచ్చాడు. అందుకని అది కూడా చూసి ఇది చూడాలి. మీరు 2 చూస్తే బాగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సో స్టేమెన్స్ యునైట్ పెటల్స్ అండ్ దిస్ ఇస్ ఏ లిల్లీ. ఈ స్టేమెన్స్ ఫ్రీగా ఉండొచ్చు, కలిసిపోయి ఉండొచ్చు.
ఫ్రీగా అన్ని కనుక ఏది కలిసిపోకుండా ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాలియాండ్రస్. పాలియాండ్రస్. ఏది స్టేమెన్స్ అన్ని ఫ్రీగా ఉంటే దాన్ని ఏమంటాం? పాలియాండ్రస్. గుర్తుపెట్టుకోండి. అండ్ యునైట్ కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, కలిసిపోయి ఉన్నప్పుడు బండిల్స్గా ఏర్పడతాయి, కట్టలుగా ఏర్పడతాయి. ఒక బండిలాగా ఉందా, 2 బండిల్స్గా ఉన్నాయా, చాలా బండిల్స్గా ఉన్నాయా అన్న దాని మీద దే ఆర్ అగైన్ 3 టైప్స్. ఫ్రీగా ఉంటేనేమన్నా పాలియాండ్రస్, కలిసిపోయి ఉంటేనేమన్నా దే విల్ ఫార్మ్ ద బండిల్స్. ఆ బండిల్స్లో మనం కనుక చూస్తే 1 బండిలా, 2 బండిల్సా, మోర్ దాన్ 2 బండిల్సా అన్న దాన్ని బట్టి మళ్ళా the stamens free known as polyandrous. If united, 1 bundle known as monodelphous. If 2 bundles, diadelphous. More than 2 bundles, polyadelphous. So here మనకి మోనోడెల్ఫస్కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, డయాడెల్ఫస్కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, పాలిడెల్ఫస్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే. సో యునైటెడ్ బండిల్ నోన్ యాజ్ మోనోడెల్ఫస్ యాజ్ ఇన్ చైనా రోజ్. అండ్ నెక్స్ట్ in two bundles known as that పియా 9+1గా ఉంటుంది, అది అక్కడ మనకు ఫ్యాబేసి కార్డ్ కూడా వస్తుంది. నెక్స్ట్ మెనీ బండిల్స్ ఈజ్ నోన్ యాజ్ పాలిడెల్ఫస్ లైక్ ఇన్ సిట్రస్. దీన్ని కూడా మీకు ఎలాగుంటుంది ఏంటి చూడాలంటే అది కూడా చూపిస్తాను మీకు. ఇది మొత్తం ఒకేదే ఉంది, చైనా రోజ్, మోనోడెల్ఫస్ దాని కింద వస్తుంది. ఇది ఏమన్నా సారీ, దిస్ ఇస్ గైనీషియం. సో పాలిడెల్ఫస్. నెక్స్ట్ ఈజ్ వీటిల్లో లెంత్ ఆఫ్ ద ఫిలమెంట్ వ్యారీస్ ఇన్ ద సేమ్ ఫ్లవర్. ఒకే ఫ్లవర్లో ఉండే స్టేమెన్స్ మనకి ఫిలమెంట్స్ వేరువేరుగా లెంత్లో కూడా ఉంటాయి. సాధారణంగా ఒక దాంట్లో ఉన్న స్టేమెన్స్ అన్ని ఒకే పొడవు ఉండాలి, కానీ డిఫరెంట్ లెంత్స్లో కూడా ఉండొచ్చు. అలాంటి దానికి ఎగ్జాంపుల్ ఈజ్ సాల్వియా అండ్ మస్టర్డ్. సాల్వియా వచ్చి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టెట్రాడైనమస్, దిస్ ఇస్ డైడైనమస్. అవన్నీ మీకు ఇది వస్తుంది. మస్టర్డ్ మీకు ఆ ఫ్యామిలీ ఉంది, అక్కడ మళ్ళీ చెప్పుకుందాం. టెట్రాడైనమస్ అంటే 2 ఏమన్నా పొట్టిగా ఉంటాయి, 4 ఏమన్నా పొడవుగా ఉంటాయి. సో వేరియేషన్స్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఫిలమెంట్స్ విత్ ఇన్ ఎ ఫ్లవర్ సీన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ యూ కెన్ బి ఎగ్జాంపుల్స్ ఆర్ సాల్వియా అండ్ మస్టర్డ్. ఈ చూడండి ఎన్ని వస్తున్నాయో, కానీ ఎన్ని ఏమి ఇబ్బంది లేదు. ఇదేంటో మీకు తెలిస్తే ఎగ్జాంపుల్స్ అప్పుడప్పుడు కనుక చూస్తుంటే వీక్లీ వన్స్ ఏదో జస్ట్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కనుక మీరు కనుక అండర్లైన్ చేసుకొని ఎగ్జాంపుల్ వరకు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, బట్ క్వశ్చన్స్ ఆల్సో పాసిబుల్ ఇన్ దిస్. నెక్స్ట్ ఈజ్ 4th whorl, దట్ ఈస్ గైనీషియం. గైనీషియంకి వచ్చేసరికి ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. అండ్ దీంట్లో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కార్పెల్. దీంట్లో ఉన్నదాన్ని ఒక్కోదాన్ని కార్పెల్ అంటున్నాం. సో ఈచ్ కార్పెల్ కన్సిస్ట్ ఆఫ్ ద 3 parts. ప్రతి కార్పెల్కి 3 పార్ట్లు అండి. అదే కనుక స్టేమెన్కి వచ్చి 2 పార్ట్లే, ఫిలమెంట్ అండ్ ఆంథర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 parts ఉంటాయి. ఏది కార్పెల్లో. కార్పెల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద gynoecium, part of gynoecium. It may be having the 1 carpel or many carpels also. So the enlarged basal part of 3 పార్ట్లు ఉంటాయి దీంట్లో. ఈ 3 పార్ట్లు ఏంటంటే you can see here, this is the ovary, style, stigma. Ovary, style, stigma. ఈ ఓవరీ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ బేసల్ పార్ట్ అటాచ్డ్ టు ద ఫ్లవర్ అండ్ బల్జ్డ్, బాగా లార్జ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టైల్ ఈజ్ ట్యూబులార్ అండ్ స్టిగ్మా ఈజ్ ఆన్ ద టాప్. స్టిగ్మా ఏం చేస్తుంది? వెస్టర్న్ నేను పాఠంలో కూడా చెప్పుకున్నాం. ఇట్ వర్క్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. ఇట్ సర్ఫేస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద రిసీవింగ్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్. అర్థమైంది కదా? నా వీటిల్లో మళ్ళీ కలిసి ఉండొచ్చు, విడిగా ఉండొచ్చు. సో కలిసి ఉండటం అంటే ఇటేంటంటే ఇట్ ఇస్ నౌ దిస్ ఈజ్ పపావర్. పపావర్లో ఏమైనాయి? ఇది అన్ని కార్పల్స్ అన్ని కలిసిపోయి ఉన్నాయి. కలిసిపోయి ఉంటే దాన్ని ఏమంటే దెన్ వీ యూజ్ టు కాల్ ఇట్ యాజ్ కార్పల్స్ యునైటెడ్ టుగెదర్
that is called as, now you see, more than O tip and sigma. Carpels present in the free in the lotus, and rose called as ఎపోకార్పస్, సింకార్పస్. ఎపోకార్పస్ అంటేనేమన్నా విడివిడిగా ఉండటము చూపించాను కదా. దట్ మళ్ళీ చూడండి, మళ్ళీ కావాలంటే, దిస్ ఈజ్ ఎపోకార్పస్, సింకార్పస్, ఇట్ ఈజ్ ఎపోకార్పస్. ఈ సింకార్పస్లో అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఓవరి అదే కార్పల్స్ అన్ని కలిసిపోయి సింకార్పస్ పపావర్. ఇది ఎగ్జాంపుల్ మీకు సెక్సువల్ రిప్రొడక్షన్లో వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ఉంది, కానీ మీకు అర్థం అవడానికి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సింకార్పస్, ఎపోకార్పస్ అండ్ ఇది సింకార్పస్, ఇట్ ఈజ్ ఎపోకార్పస్, అన్ని విడివిడిగా ఉన్నాయి. సో విడివిడిగా ఉండేమో ఎపోకార్పస్, కలిసిపోయేమో సింకార్పస్. సిన్ అంటే కలిసిపోయి ఉండటం, ఎపో అంటే విడివిడిగా ఉండటం. అలా గుర్తుపెట్టుకుని మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో హియర్ ద ఎన్లార్జ్డ్ బేసల్ part is ovary, elongated tube known style with a tip style known as a stigma, and stigma is receptive surface of pollen grains. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అది నిన్న దాంట్లో కూడా వచ్చింది, మనకి నిన్న వీడియోలో కూడా అదే వచ్చింది. ఓవరీ బేర్స్ వన్ ఆర్ మోర్ ఓవ్యూల్స్. ఓవ్యూల్స్ ఎక్కడ ఉంటాయి? ఓవరీలో ఉంటాయి. దేనికి ఉంటాయి? ప్లాసెంటా కతుక్కొని ఉంటాయి. ఓవరీ లోపల ప్లాసెంటా టిష్యూ, ఆ ప్లాసెంటా టిష్యూలో ఓవ్యూల్స్ ఉంటాయి. అంత క్లియర్గా మీకు టెక్స్ట్ బుక్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓవరీ బేర్స్ వన్ ఆర్ మోర్ ఓవ్యూల్స్ అటాచ్ టు ద ప్లాసెంటా టిష్యూ ఇన్ ఓవరీ. వాడు జస్ట్ ప్లాసెంటా అన్నాడు కానీ ప్లాసెంటా టిష్యూ అని రాయాలి, కానీ ఇది టిష్యూ. సెక్సువల్ రిప్రొడక్షన్లో కూడా ప్లాసెంటా అంటాడు, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడు, కానీ ఇట్ ఈజ్ ఏ టిష్యూ. Placenta tissue is present inside the ovary. Placenta will give rise ovules. సో ఓవరీ లోపల ప్లాసెంటా ఉంటుంది, ఆ ప్లాసెంటాలో ఓవ్యూల్స్ ఉంటాయి. దేనికి ఓవ్యూల్స్ దేనికి అటాచ్ అయ్యాయంటే ప్లాసెంటా. ప్లాసెంటా టిష్యూనే యాక్చువల్గా ఇచ్చేది ఓవ్యూల్స్. సో మెనీ కార్పల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫ్రీ ఇన్ లోటస్, and it is called as epocarpus, or united then it is called as syncarpus. Lotus lo emana epocarpus condition and their free condition, united condition ku vachedaliki they will be carpels, united called as syncarpus ovule. Syncarpus ovule, China rose, ivanni examples చూపించా కదా అక్కడ అవన్నీ. నెక్స్ట్ వచ్చేదలకి ప్లాసెంటేషన్. ప్లాసెంటేషన్ అంటే ఆల్రెడీ ప్లాసెంటా టిష్యూ గురించి చెప్పాం. ఎక్కడుంది? ఇట్ ఈజ్ ఇన్ ద ఓవరీ. ఓవరీలో ఉండి ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ గివింగ్ ద ఓవ్యూల్స్. సో ఈ ఓవ్యూల్స్ ప్లాసెంటాలో ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి, దాన్నే ప్లాసెంటేషన్ అంటాం. సో దిస్ ఇస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ known as placentation. So placentations are different kinds. ఈ ప్లాసెంటేషన్స్ మళ్ళీ మనకి ప్రధానంగా 5 రకాలు ఇచ్చాడు. దాంట్లో మార్జినల్ ప్లాసెంటేషన్, యాక్సల్ ప్లాసెంటేషన్, పారైటల్ ప్లాసెంటేషన్, ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ అండ్ బేసల్ ప్లాసెంటేషన్. ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్లో ఒక తప్పు జరిగింది. సెంట్రల్ ప్లాసెంటేషన్, ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ అని రాసాడు, బేసల్ ప్లాసెంటేషన్ గురించి చెప్పడం అక్కడ టెక్స్ట్ రాసేటప్పుడు. కానీ డయాగ్రామ్స్లో మాత్రం బేసల్ ప్లాసెంటేషన్ చూపించాడు, టెక్స్ట్లో రాసేటప్పుడు కూడా బేసల్ ప్లాసెంటేషన్ గురించి రాశాడు. స్టూడెంట్స్ ఏమనుకుంటారు? సెంట్రల్ వేరు, ఫ్రీ సెంట్రల్ వేరు అనుకుంటారు. అంటే సెంట్రల్ అనేది ఏం లేదు, ఫ్రీ సెంట్రల్లే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ టెక్స్ట్ బుక్లో రాసేటప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే టెక్స్ట్ బుక్లో. సో arrangement of the ovule in the ovary is called as placentation. Means arrangement of the ovules attached, what is the ovules are attached to the placenta, and placenta is present inside the ovary, and the arrangement of the ovules is called as placentation. సో హియర్ నేనేం చేశానంటే ఒక్కొక్క దానికి ఎదురుగా దాని గురించి రాసుకుంటూ వచ్చా. ఇదిగోండి చూడండి, దిస్ ఈజ్ మార్జినల్ ప్లాసెంటేషన్. ఈ ప్లాసెంటేషన్లో ఉన్న ఓవ్యూల్స్, ఓవ్యూల్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇట్ విల్ బికమ్ సీడ్. సీడ్ అవుతుంది, ఫ్రూట్ అయిపోద్ది.
అందుకని నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్ కింద మీరు ఒక చిక్కుడుకాయ తీసుకోండి, బీన్, ఒక ఇలాంటి చిక్కుడుకాయ, దాన్ని ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సీడ్స్ ఎక్కడెక్కడ ఉంటే, సీడ్ అంటే ఓవ్యూల్ అంతకుముందు, అదే దాని పెద్దదైన తర్వాత కాయ అయింది అంతే, అంతకన్నా ఏం లేదు. ఓపెన్ ఇలా ఉన్న చిక్కుడుకాయ అలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎక్కడ ఒకటి ఉంటాయి. 2 మార్జిన్స్లోనూ మనకి సీడ్స్ కనపడతాయి. ఓపెన్ చేసి చూడండి ఇంట్లో ఎప్పుడైనా కుకింగ్లోకి వెళ్తే. సో దీన్ని ఈ 2 కనుక ఇట్లా కలిసిపోయిన దాన్ని వెంట్రల్ సైడ్ అంటాం. పైన ఒక ఈయన, కింద ఒక ఈయన సపరేట్ చేసేటప్పుడు తీసేసి బాగు చేసేసి కట్ చేసి మళ్ళీ వండుకుంటాం. ఈ పైన ఉన్న సన్నటి ఈయన ఉన్న దాన్ని ఏమన్నా డోర్సల్ సైడ్, కింద ఉన్న సూచర్ని ఏమన్నా వెంట్రల్. 2గా ఉంటాయి, 2 సార్లుగా ఉంటాయి. ఆ 2 సార్లు కాడ ఓపెన్ చేస్తే సీడ్స్ అటు ఇటు ఉంటాయి. సీడ్స్ ఆర్ నథింగ్ ఓవ్యూల్స్ ఇన్ ద స్టార్టింగ్. సో అవి ఎలాగుంటాయి అంటే ఇలా ఉంటాయి. సో ద రిజిడ్ అంటే ఎలాగుంటుంది, కింద ఉండే వెంట్రల్ సైడ్ సూచర్, వెంట్రల్ సూచర్లో 2 సార్లు ఉంటాయి కదా. సో ఇన్ దట్ వన్ రిజిడ్ అంటాం. అంటే గరుగ్గా ఉంటుంది కదా కింద, గమనించండి ఇవన్నీ. ఆ రిజిడ్ ఈజ్ ఫార్మ్డ్ అంటే గట్టిదనంగా ఎందుకు ఫామ్ అయింది, బికాజ్ ఆఫ్ ద ప్లాసెంటా రిజిడ్లో. ఇప్పుడు ఇలా అయినప్పుడు ఇక్కడ ఈ సర్ఫేస్ రిజిడ్ అంటే కొంచెం గరుగ్గా ఉంటాయి. అది దాంట్లో ప్లాసెంటా ఉండదు. ఆ ప్లాసెంటాలో నుంచి ఓవ్యూల్స్ పడతాయి. సో దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద 2 rows on the rigid placenta which is formed on the both the edges of the carpel. అదే రాశాం. In marginal placentation, placenta forms a rigid along ventral suture. అదే ventral suture అని చెప్పా కదా, 2 సార్లుగా ఉంటాయి, అది ventral suture. On this ovule born in 2 rows on rigid pia. అందుకని మనం ఇట్లా ఓపెన్ చేయగానే 2 పక్కలు కనబడతాయి. అంటే అక్కడ ఎందుకు చెప్తున్నానంటే సీడే ఫామ్ అయ్యేది ఓవ్యూల్ ఫెర్టిల్ అయిపోతే సీడ్ అయిపోతుంది. ఒక ఫ్రూట్ ఇంట ఓపెన్ చేసినా మనకి దాని ప్లాసెంటేషన్ తెలిసిపోతుంది. అర్థమైందా? సో హియర్ ఇట్ ఈస్ మార్జినల్ ప్లాసెంటేషన్. ప్లాసెంటా ఫార్మ్స్ రిజిడ్ అలాంగ్ వెంట్రల్ సూచర్. ఆ సూచర్ని ఏమంటాడు అని కూడా అడుగుతాడు. దట్ ఈస్ ద వెంట్రల్, విచ్ సైడ్, వెంట్రల్ సైడ్. ఆన్ దిస్ ఓవ్యూల్స్ బోర్న్ ఇన్ 2 rows. సో ఇది ఒకటిగా కనపడుతున్నా కానీ 2 rows-లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్సైల్ ప్లాసెంటేషన్. యాక్సైల్ ప్లాసెంటేషన్ అంటే ఇక్కడ కార్పెల్స్ ఉన్నాయి, 1, 2, 3 కార్పెల్స్ ఉన్నాయి. 3 కార్పెల్స్ కలిసిపోయి ఉన్నాయి. ఎలా, ఇదొకటి చూడండి, ఇదొకటి ఇలా, ఇంకోటి ఇక్కడ, 3 కలిపి ఇలా కలిసిపోయి ఉన్నాయి. కలిసిపోయి సెంట్రల్లో ఇవన్నీ ఎక్కడ కలిసినాయి, సెంటర్లో ఒక చోట కలిసినాయి. ఇదొక కార్పెల్, ఇదొక కార్పెల్. ఇక్కడ కలిసిన చోట దాన్ని యాక్సిల్ అన్నాం. దిస్ ఇస్ ద యాక్సిల్. ఈ యాక్సిల్ కాడ ఇప్పుడు ఎప్పుడైతే ఇది యాక్సిల్లో దగ్గర మనకి ఓవ్యూల్స్ అతుక్కొని ఉంటాయి. ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు ద యాక్సిల్ అండ్ ఇట్ ఈజ్ ఏ మల్టీలోక్యులార్. అంటే ఎన్ని ఛాంబర్స్ ఉండే లోపల, 1, 2, 3. లోక్యూల్ అంటే లోపల ఉండే గది. సో ఎన్ని లోక్యూల్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ట్రైకార్పలరీ, సింకార్పస్, ట్రైలోక్యులార్. దానికి అది శాస్త్రం ప్రకారం చెప్పాలండి. ట్రైకార్పలరీ, సింకార్పస్ కలిసిపోయి ఉన్నాయి, ట్రైలోక్యులార్ 3 గదులు ఉన్నాయి. దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ అట్ ద సెంటర్ యాక్సిల్. మధ్యలో ఫామ్ అని యాక్సిల్కి అటాచ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే చైనా రోజ్, టమాటో, లెమన్. ద యాక్సిల్ ప్లాసెంటా ఈజ్ ఎట్ ద మల్టీలోక్యులర్ యాక్సిల్ అండ్ ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ ద యాక్సిల్. ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ ద యాక్సిల్. ఫర్ దట్ ఓన్లీ దీన్ని ఏమంటామంటే యాక్సైల్ ప్లాసెంటేషన్. ఇది లోక్యూల్ అన్నాడు. లోక్యూల్ అంటే ఏంటి, ఛాంబర్. ఎన్ని ఛాంబర్స్ అంటే 3 ఛాంబర్స్. 3 ట్రైకార్పలరీ, సింకార్పస్, ట్రైలోక్యులర్ అండ్ యాక్సైల్ ప్లాసెంటేషన్. ఈ విధంగా డిస్క్రైబ్ చేసేది ఎక్కడ అంటే మనకి టాక్సానమీలో చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చైనా రోజ్, టమాటో అండ్ లెమన్. నౌ విల్ సీ ద పెరైటల్ ప్లాసెంటేషన్. ద పెరైటల్ ప్లాసెంటేషన్ అంటే ఇక్కడ ఏమైంది, మనకి ఇవన్నీ కలిసి మధ్యలో యాక్సిల్ ఏర్పరిచింది. ఇక్కడ యాక్సిల్ ఏర్పరచదు. ఇవి
ఓపెన్ అయి ఉంటాయి, ఒకదానికొకటి ఇలా ఓపెన్ అయిపోయి ఇలా అటాచ్ అయి ఉంటాయి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ 1 అండ్ 1 2 3 ట్రైకార్పలరీ. ఇది కార్పల్స్ అన్ని 3, బట్ యూనిలోక్యులర్ ఒకటే ఉంది ఛాంబర్. ఎందుకు వచ్చింది అలా? ఇక్కడ 3 కార్పల్స్ ఉంటే ట్రైలోక్యులర్ అన్నాం, ఇక్కడ 3 కార్పల్స్ ఉన్నా కానీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యూనిలోక్యులర్ అన్నాం. ఎందుకంటే ఈ 3 కూడా ఇలాగ ఉన్నది ఒకటి ఉంటే దాన్ని కలగకుండా అలా వచ్చి ఇది మొత్తం ఇలా అతుక్కుంటాయి ఒకదానికొకటి. దే ఆర్ అటాచింగ్ లైక్ దిస్. సో వీటిని ఏమంటారు? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి. సో ద ఎడ్జెస్ ఆర్ టచింగ్ వన్ టు అనదర్ కార్పల్స్ అండ్ ఇన్సైడ్ ద ఓవ్యూల్స్ యూస్ టు ప్రజెంట్. దాన్నే రాశాడు, ద ప్లాసెంటేషన్ ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ ఇన్నర్ వాల్. ఒక్కోసారి మొత్తం ఇన్నర్ వాల్ నిండా కూడా ఉండొచ్చు. కొన్ని పుచ్చకాయ లాంటివి చూస్తే మనకు ఉంటుంది, వాటర్ మెలన్, అది మీకు అనవసరం అంత డీటెయిల్గా. సో ఇన్నర్ వాల్ ఆఫ్ ఓవరీ ఆర్ పెరిఫెరల్ అంటే ఇక్కడ అంచులు, పెరిఫెరల్ పార్ట్లో కానీ లేకపోతే ఇన్నర్ వాల్ మొత్తంలో కానీ ఓవ్యూల్స్ ఉండొచ్చు. అండ్ ఇట్ ఈజ్ యూనిలోక్యులర్. యాక్చువల్గా చెప్పాను కదా, ఇక్కడ రాశాడు మనకి టెక్స్ట్ బుక్లో ఇట్ బికమ్ బయోలోక్యులర్ అంటాడు. యూనిలోక్యులర్ అనే సంగతి చెప్పడు, కానీ మీకు తెలియాల. ఇట్ ఈజ్ యూనిలోక్యులర్, బట్ ఇన్ మస్టర్డ్ లాంటి మొక్కల్లో, ఫ్రూట్స్లో మస్టర్డ్ అంటే ఆవాలు, ఇది పెరైటల్ ప్లాసెంటేషన్ విత్ 1 ఛాంబర్ యూనిలోక్యులర్, కానీ ఇట్ విల్ బికమ్ బయోలోక్యులర్ అన్నాడు. ఎందుకు? ఇట్ ఈజ్ టు ఫార్మ్ ద ఫాల్స్ సెప్టమ్. అంటే ఒకే దాంట్లో ఎలాగున్నా కానీ ఇదైతే ట్రైలోక్యులర్ చూపించాడు, 2 ఉంటాయి, దాని మధ్యలో ఒక ఫాల్స్ సెప్టమ్ ఏర్పడుతుంది. సో బయోలోక్యులర్ ఇట్ విల్ బికమ్. అది మనకు డీటెయిల్గా మనకి క్రూసిఫెరా ఫ్యామిలీలో వస్తుంది. సో మనం అక్కడ చూద్దాం. కానీ ద ఛాంబర్ ఈజ్ యూనిలోక్యులర్, బట్ ఇట్ విల్ బికమ్ బయోలోక్యులర్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద 1 false septum. అది గుర్తుపెట్టుకోండి. ద పెరైటల్ ప్లాసెంటేషన్ ఓవ్యూల్ బోర్న్ ఆన్ ఇన్నర్ వాల్ ఆఫ్ ఓవరీ ఆన్ ద పెరిఫెరల్ పార్ట్. యూనిలోక్యులర్ ఓవరీ బికమ్స్ బయోలోక్యులర్ by formation of false septum. And examples of the mustard and argemone. దీని గురించి అడిగాడు 2026లోనే. ఏమన్నా ఒకసారి మస్టర్డ్ ఇచ్చాడు, ఇంకోసారి ఆర్జిమోన్ ఇచ్చాడు. 2 సార్లు అడిగింది ఇదే. మ్యాచింగ్ అడిగాడు, ప్లాసెంటేషన్లో అడిగాడు. ఎక్కువ క్వశ్చన్స్ ఏడా వస్తుంటాయి, ఎస్టివేషన్లో వస్తుంటాయి, బండిల్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, మోనోడెల్ఫస్, డైడెల్ఫస్, పాలిడెల్ఫస్, వీటన్నిటిలో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బోర్డు ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ సెంట్రల్. యాక్సెల్ కనుక నీకు అర్థమైందంటే యాక్సెల్ ప్లాసెంటేషన్, ఫ్రీ సెంట్రల్ కూడా అర్థమైపోతుంది. యాక్సెల్ ప్లాసెంటేషన్లో ఏంటి మనకి చూడండి, ఇక్కడ 3 ఛాంబర్స్ యాక్సిల్ ఫార్మేషన్ జరిగింది, 3 లోక్యులర్. ఇక్కడ ఏమైంది? మధ్యలో సెప్టమ్ అయిపోయింది. సెప్టా ఈజ్ డిసపియర్డ్, సెప్టా వోంట్ బి దేర్. యాక్సిల్ ఫార్మేషన్ ఈజ్ దేర్, బట్ సెప్టా ఆర్ నాట్ ఫార్మ్, సెప్టా ఆర్ ఆబ్సెంట్. సో యాక్సెల్ ప్లాసెంటేషన్ 3 కార్పల్స్ ఉంటే 3 లోక్యూల్స్ ఉంటాయి, 3 ఛాంబర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి? 3 కార్పల్స్ ఉన్నప్పటికీ 1 ఛాంబరే ఉంటుంది, ఓన్లీ 1 లోక్యూల్ ఉంటుంది. ట్రైకార్పలరీ సింకార్పస్ యూనిలోక్యులర్ అంటున్నాను. సేమ్ థింగ్ హీ హాజ్ రిటన్. చూడండి ఇక్కడ, ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ ద సెంట్రల్ యాక్సిస్, సెప్టా ఆర్ ఆబ్సెంట్, సెప్టా అనేవి లేవు. సో దిస్ ఈజ్ ఫ్రీ సెంట్రల్. ఎగ్జాంపుల్స్ ఆర్ డయాంథస్ అండ్ ప్రైమ్ రోజ్. ఒకసారి ఇది అడిగాడు, ఇంకోసారి ఇది అడిగాడు 2026లోనే. సో ఎగ్జాంపుల్స్ మారినాయి కానీ సేమ్ ప్యాటర్న్, సేమ్ టైపు మ్యాచింగ్లో ఇచ్చాడు. 26లో 2 సార్లు ఇచ్చాడు. ఇది క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో, రీ ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్ వచ్చేసేసరికి బేసల్ ప్లాసెంటేషన్. ఇది బేసల్ ప్లాసెంటేషన్ ఈజ్ ద ఓన్లీ ప్లాసెంటేషన్ విచ్ ఈజ్ టు హ్యావ్ ఓన్లీ 1 ఓవ్యూల్. 1 ఓవ్యూల్ మాత్రమే ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పిన ఇట్లన్నింటిలో కూడా ఎక్కువ ఓవ్యూల్స్ ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఓన్లీ 1 ఓవ్యూల్ ఇన్ ద ఓవరీ. బేసల్ ప్లాసెంటేషన్ ప్లాసెంటా డెవలప్స్ ఎట్ ద బేస్. ఎక్కడ ఇవన్నీ కూడా సైడ్నో లేకపోతే యాక్సిల్లోనో లేకపోతే అంచుల్లోనో
పెరఫెరల్లోనో ఎక్కడ ఉన్నాయి, మార్జిన్స్లోనో. కానీ ఇక్కడికి వచ్చేసరికి బేసల్లో ఉంది. బేసల్లో ప్లాసెంటా ఉండి దాని నుంచి ఇట్ యూస్ టు గివ్ ఓన్లీ సింగిల్ ఓవ్యూల్. ఎగ్జాంపుల్ ఈజ్ సన్ఫ్లవర్ అండ్ మెరీగోల్డ్. మెరీగోల్డ్ అంటే బంతి పువ్వు, సన్ఫ్లవర్ అంటే అదే మన సన్ఫ్లవర్ ప్లాంట్స్ అన్నా కదా, ఇవి సన్ఫ్లవర్స్. నెక్స్ట్, ద బేసల్ ప్లాసెంటా డెవలప్స్ ఎట్ ద బేస్ ఆఫ్ ఓవరీ అండ్ సింగిల్ ఓవ్యూల్ అటాచ్ ఆన్ ఇట్. ఇది దీంతో ఇది మీకు ఒక్కసారి వినంగానే అంత అర్థమైనట్టే ఉంటుంది, కానీ తర్వాత గుర్తుండదు. ఎందుకంటే 100 బిట్లు ఫామ్ చేయొచ్చు దీంట్లో. ఇది ఇంతకుముందు నిన్న వీడియో రెండిట్లో చాలా ఉన్నాయి బిట్స్. అవన్నీ బిట్లుగా చదువుకొని గుర్తుపెట్టుకోవాలనుకుంటే నువ్వు చాలా కష్టపడతావు. కాన్సెప్ట్ తెలుసుకో, ఏం చెప్పాము ఏంటి, ఓన్లీ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయి. తర్వాత వాడు ఎలా అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఏ క్వశ్చన్ అన్నా రాయగలవు బోర్డులో. రిమెంబర్ ఇట్. సో ఇది కనుక మీకు బాగా అర్థమైతే ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఈ లెసన్ మీరు ఇప్పుడే చాలాసార్లు వినాల్సి వస్తుంది. మీకు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి ఒకసారి చూడాల్సి వస్తుంది. అందుకని దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని నా ఛానల్లో ఈ వీడియోని చూసుకొని కావాల్సిన చోట చూసుకోవచ్చు. ఇది ఈ ఏడాది ఇప్పుడు చూస్తావు, నెక్స్ట్ ఇయర్లో నీట్ కోసం ప్రిపరేషన్లో చూస్తావు, అన్నిసార్లు చూస్తుంటావు. సో ఇట్ ఈస్ గుడ్. మీరు వెంటనే దాన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.